చాలా మంది ఇలా వచ్చి మనకి నలిగిపోతూ ఉంటారన్న, మీరు చూసే ఉంటారు, మీకు ఇదేం కొత్త కాదు. ఓపెన్ గా మాట్లాడాలనుకుంటే మనసు వ్యక్తి పవన్ ఇలా మీ ఇండస్ట్రీలో హీరో మిస్బిహేవ్ చేశాడు, ఈ డైరెక్టర్ మిస్బిహేవ్ చేశాడు అన్నప్పుడు కొంచెం ఏంది మన ఇండస్ట్రీలో అందరూ ఇంత జెంటిల్మెన్ గా ఉంటారు కానీ ఆఫ్ స్క్రీన్ వీళ్ళు చేసే పనులు ఇయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది. I don't think I'm going to offend anyone. Right. What I saw, like they're very serious about it, but they're like. మీరు అన్నారు చూసారు ఆ మిస్బిహేవ్ చేసే పీపుల్ అన్ని ఈ చదువు వాళ్ళు వస్తేనే కొంచెం ఇన్స్పైర్ పీపుల్ వస్తేనే విల్ ట్రై టు ఫిల్టర్ అవుట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. చదువుకున్నంత మాత్రం వాళ్ళు మిస్బిహేవ్ చేయరని కాదు, చదువు లేనంత మాత్రం వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారని కాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్, వెల్కమ్ టు అనంత టీవీ. ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మన దగ్గర. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు టీం అందరు కూడా. యావరేజ్ స్టూడెంట్ నాని. సో మనకి పవన్ గారు, సాహిబా గారు అండ్ స్నేహ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు అనంత టీవీ. నైస్ టు సీ యూ ఆల్ హియర్ ఇన్ ద స్టూడియో. Thank you so much. అందరూ బానే ఉన్నారు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మన ముందు ఉన్నారు పవన్ గారు. సో సార్, అంటే ఎందుకు ఇంత టెన్షన్ కనపడుతుంది మీ ఫేస్ లో? అవునండి, నేను మాక్సిమం కూల్గా ఉండడానికి ట్రై చేస్తున్నావు కానీ అది వచ్చేస్తుంది. అవునా? అన్ని దాయిలేకపోతున్నాం అనమాట. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చే కొద్ది ఆ టెన్షన్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంది. అంటే ఒక సైడ్ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాం ముగ్గురు, బికాస్ మొత్తం కష్టం అంతా ఒక రోజుకి తెలుస్తుంది కదా. సేమ్ టైం మా టెన్షన్ కూడా ఉంది, బికాస్ స్టూడెంట్ బేస్డ్, స్టూడెంట్స్ అప్రిషియేట్ చేయాలి. సో యా, అంటే ఇది డెబ్యూ మూవీ మీకు, రైట్? యాజ్ రైటర్ డైరెక్టర్ ఇది నా సెకండ్ మూవీ అండి. నా ఫస్ట్ మూవీ మెర్సే మెర్సే. ఇది యాజ్ రైటర్ డైరెక్టర్ అండ్ యాజ్ యాక్టర్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రైట్. అంటే ఎప్పటి నుంచో మీరు చాలా మంది ఎస్జే సూర్య గారు లేదంటే దాని ఇంతమంది వాళ్ళకి ఫస్ట్ యాక్టర్ అవ్వాలంటే అవకాశం రాక రైటర్ డైరెక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయినట్టు, మీకు అలా ఏమైనా ఉందా? లేదండి, అసలు నేను ఫస్ట్ నుంచి రైటర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. దట్ వాజ్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా. ఓకే. కాకపోతే మొత్తం పరిస్థితులు మారుతున్నాయి ఇక్కడ, సో దాని తగ్గట్టు మనం కూడా అప్గ్రేడ్ అయ్యామంతే. రైట్. రైటర్, డైరెక్టర్, యాక్టర్ ఓకే, కానీ రిస్క్ ఎందుకు తీసుకున్నారు? పైసలు ఎందుకు పెట్టారు ప్రొడ్యూసర్ గా? అంటే మన ఇండస్ట్రీ నిజం మాడుకోవాలంటే అంటే మంచి ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. యాజ్ అ ప్రొడక్షన్ పాయింట్, షూటింగ్ కానీ రిలీజ్ కూడా అదొక లాట్స్ ఆఫ్ మ్యాథ్ ఈక్వేషన్స్ లో నడుస్తుంటాయి. సో నాకు పర్సనల్ కొంచెం బిజినెస్ సైడ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో లాస్ట్ టైం నేను ప్రొడక్షన్ హ్యాండిల్ చేశాను మెర్సే మెర్సేకి. సో నాకు ఆ నెట్వర్క్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి, జనాలు తెలుసు. సో నాకు న్యాచురల్గా అనిపించింది, కొత్తగా అనిపించలేదు. కానీ ఒక మార్కెట్ ఉంటుంది, ఇప్పుడు మీ మార్కెట్ కి మించి ఖర్చు చేస్తారు మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఎందుకంటే క్వాలిటీ కావచ్చు, ప్రొడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది. మీ మార్కెట్ అనేది అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు, హానెస్ట్ గా మార్కెట్. సో మీ మార్కెట్ కి మించి పెట్టుబడి పెట్టారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కనిపించిందా? అల్టిమేట్ గా మా ప్రాజెక్ట్ చూస్తే యావరేజ్ స్టూడెంట్ అని కొత్త ఫేసెస్, అవును, కొంచెం ప్యాడింగ్ రాజీ గారు, ఝాన్సీ గారు, కలిజగిరి గారు బిందుగా ఉన్నారు. స్టూడెంట్ బేస్డ్ రాజీవ్ కనకల్ గారు. సో ఈ మూవీకి ఎంత పెట్టచ్చు అని మేము ముందే క్యాల్కులేషన్ వేసుకున్నాం. ఈవెన్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ నేను స్క్రీన్ ప్లే స్టేజ్ లోనే ఐ వాస్ క్లియర్, ఇది పెడితే వర్కౌట్ అవుతుంది మనకి బిజినెస్ వైజ్. సో అలాగే ప్లాన్ చేసుకుని కాస్టింగ్ కూడా లాక్ చేసుకున్నాం. సో ఎప్పుడు దాటి వెళ్ళలేదు, బికాస్ నాకు తెలిసి ఎంతవరకు పెట్టచ్చు అని. ఎంతవరకు అయింది ఈ ప్రాజెక్ట్ కి? అది బిజినెస్ రీజన్స్ వల్ల తర్వాత చూసుకుందాం అండి, నెంబర్ చెప్పలేం. కానీ మీరు పెట్టింది అంటే ఇక్కడ చప్పట్లు వినటానికి బాగుంటాయి, తినటానికి పనికిరావు, మనకి పెట్టిన పైసలు చాలా రేర్ గా బ్యాక్ వస్తుంది అన్నది అయితే మీకు తెలుసు. బీయింగ్ ఇండస్ట్రీ పర్సన్, ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ, కష్ట సుఖాలు అన్ని తెలుసు. కానీ ఒక్క రైటర్, డైరెక్టర్, యాక్టర్ వరకు ఓకే, ప్రొడ్యూసర్ గా మారినప్పుడు చాలా, ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఆ టెన్షన్ ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే ఎవరికైనా ఉంటుంది, అది అంత ఈజీ కాదు. అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా సెటిల్ చేస్తారు అది? లేదండి, లేదు, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చూస్తే మీకు అర్థమైపోలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, అర్థం కావట్లేదా? అదే తెలుస్తుంది అంతా కూడా, అంత అర్థమే అడుగుతున్నాను, ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు ప్రొడ్యూసర్ గా? అంటే ఇంకోటి వేరే అదర్ రీజన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేసినా, ఏం నేర్చుకున్నా, ఏం కష్టపడినా ఇదే వయసు, తర్వాత మళ్ళీ మనం చేయలేం. అంటే ఏది సాధించాలన్నా ఎవ్వరైనా సరైన సమయం ఇదే సమయం. అవును, తర్వాత రిలాక్స్ అయిపోతాం, నేర్చుకుందామన్నా ఎంటర్ అవుతాం. సో చేస్తే ఇప్పుడు చేస్తే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అని ఆ ఇంట్రెస్ట్ అంతే. అంటే ఎవరు పైసలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల అట్లా ఓన్ గా పెట్టుకోవాల్సి వచ్చిందా అట్లా ఏమన్నా? అంటే నేను మెరిసి అయిపోయిన తర్వాత వేరే సబ్జెక్ట్స్ తిరుగుతున్నాను అనుకున్నాను, యాక్టర్స్ కి వేరే సబ్జెక్ట్, అది ఈ సబ్జెక్ట్ కాదు. అది నాకు మెటీరియలైజ్ అవ్వడం టైం పడుతుంది, బికాస్ ఇట్ నీడ్స్ అ బిగర్ బడ్జెట్, బిగర్ యాక్టర్, ఇట్స్ అన్ యాక్షన్ మూవీ.
సో ఆ ప్రాసెస్లో నేను పర్సనల్గా రాసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఎ స్మాలర్ స్కేల్ ప్రాజెక్ట్. సో ఇట్ మేక్స్ సెన్స్ బిజినెస్ వైస్. నైస్. అండ్ అంటే ఇప్పుడు మీ కథ అని చూసాను, ట్రైలర్ కావచ్చు అంతా, హీరోయిన్స్ ను కూడా రావటంతోనే మీకు డెబ్యూ మూవీ యాజ్ యాక్టర్ ఇద్దరిని పెట్టుకున్నారు. అంటే రాసుకున్న తర్వాత నేను యాక్టర్స్ గురించి ఆలోచించానండి. కనీసం స్క్రీన్ ప్లే నేను ఒక 5 వర్షాలు రాసుకున్న తర్వాతే వీళ్ళకిద్దరు హీరోయిన్స్ ఉంటారండి. అలా అయింది తప్ప నేను కంపల్సరీ ఇద్దరు హీరోయిన్స్ అని అనుకోలేదు. ఓకే, సో మీ హీరోయిన్స్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా, నేను చెప్పమంటారా? షూర్ అండి, షూర్, నేను చెప్తాను. ఈవిడ స్నేహ మాల్వియా గారు, అండ్ ఈవిడ సాయిబాబా సింగ్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేమన్నా వచ్చా తెలుగులో? కొంచెం 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 నేర్చుకో. యాక్చువల్గా మీరు నాకు పరిచయం, ఎందుకంటే నాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు అంటే పర్సనల్ గా చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడు కలిసినా గానీ చాలా న్యాచురల్ గా, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సింపుల్ గా మీరిద్దరు మనం మాట్లాడుకున్న అట్లాగే ఉంటారు. అండ్ ఆయన నాకు ఒక స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనమాట, యు ఆర్ హ్యాండ్సమ్ అనేది. ఇంతకు ఎవరు చెప్పలేదు. చెప్పిన తర్వాత మా జర్నలిస్ట్ అందరూ కూడా అవును కదా అన్ని అప్పుడు దే స్టార్టెడ్ రికగ్నైజింగ్. సో అలా ఆయన మీకు వోకల్స్ కూడా ఇచ్చారంటే కదా మక్కల్ సెల్వన్. సో దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ కమింగ్ టు దట్, హౌ యూ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? I was in Bombay. So basically I'm from Delhi. So I moved to Mumbai for Punjabi. Yeah, I'm from Punjabi family. And there I'm used to like giving auditions and stuff for different projects. So I happened to meet sir. He was there to conduct some auditions for this character. So I gave audition, I met him, and then after a month, okay, so the interesting part here is on my birthday, I get a call from him. He's not aware of that. He doesn't know that. No. So he called me and we were discussing about this character, like he wants me in the film. So that's how I got it. पहले पता है दो actors है इस film में? हाँ, I knew it already. Okay. Yeah. About the story, everything. Yeah, everything. Yeah. Right. And Meeru, Sneha garu? Yeah, so my story is like I was doing theatre that time. So okay, basically theatre artist. Yeah, I'm a theatre artist. So I was doing theatre and my casting director Sushma calls me and she asked for like there is one Telugu movie you wanna do. Like, obviously I wanna do Telugu movie. Like what like actor or kya chahega, right? So yeah, then I talked to Pawan sir on a video call. Then we discuss about like one liner, like this is the project and we want the character like this. So then we decide to meet. Then I came Hyderabad and I read the whole script and I just when I read the character, my Sara character, I'm playing the Sara character, and she had like very different colors in her character, so काफ़ी connecting लगा मुझे. That's why I said कि yes, I wanna do this project, and वहीं से हम लोगों ने उस पर work start किया कि like how Sara walk, talk, and how she behave. So yeah, then how different is Sara from Sneha? Actually not much. She is like similar. Sara and Sneha is similar. Yeah, so she's also a soft-hearted and emotional, and Sneha is also soft-hearted and emotional. నా పౌనన్న ఇప్పుడు ఇద్దరిని పెట్టారు, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కథకి ఎంత మేరకు ప్రాముఖ్యత ఇస్తారు? హౌ ఇంపార్టెంట్ ఈస్ దోస్ టూ క్యారెక్టర్స్ టు ద మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీళ్ళిద్దరికి ఫుల్ నరేషన్ ఇచ్చానండి. అది వాళ్ళు చెప్పలేదు. ఫుల్ నరేషన్ ఇచ్చాను. తర్వాత స్క్రీన్ ప్లే మొత్తం నేనే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి టు బి క్లియర్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చి చదవమని చెప్పిన తర్వాత మొత్తం ఓకే చేసాం. నేనేం జస్ట్ సింగిల్ అని చెప్పి ఓకే చేయలేదు, వాళ్ళకి అర్థం కాదు కదా. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఈవిడ సారా, ఈవిడ అను. సో ఇద్దరిది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండి. అండ్ నాట్ జస్ట్ గ్లామర్, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అండ్ క్యారెక్టర్ కూడా మారుతాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళ వలన నానికి ఎఫెక్ట్ అవుతాడు, అది ఇంట్లో కూడా చూపిస్తుంది అదంతా. ఎస్, సో అలా చెప్పి నేను హీరోయిన్స్ ని, అమ్మాయిల క్యారెక్టర్ ని కొంచెం రియలిస్టిక్ గా చూపించాను. కొంచెం గ్రేట్ టచ్ ఉంటుంది, బట్ అది ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అన్నది చూపించాను అంతే. బట్ బోత్ ఆర్ రియల్ ఇంపార్టెంట్. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఓకే, ఇద్దరిలో మీకు ఎవరు ఇష్టం బాగా?
రోల్స్ లోనా? అంటే పర్సనల్ గా వేరే ఉంటారు, అది వేరే సంగతి. క్యారెక్టర్స్ పరంగా, రోల్స్ పరంగా అనునా సారా అంటే ఎవరు చెప్తారు? సారా. సారా. యా. ఓకే. స్నేహానా సాహిబా అంటే? సాహిబా. Very clear. The last interview he said Sneha, and then in this he said Sahiba. Very clear. So no issue. Balance is important. Okay. So you know that he is balancing. Yeah. Okay. So ఇప్పుడు చెప్పండి, నిజంగా ఎవరంటే ఎక్కువ బాగా ఇష్టం పర్ఫార్మెన్స్ వైజ్ గా? పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ ప్రొఫెషనల్ అండి. చాలా ఇట్స్ చాలా సీరియస్. మీరు నన్ను సీరియస్ అన్నారు, ఆవిడ సీరియస్. అవునా? ఆవిడ సెట్ లో వచ్చిందంటే టైం వచ్చేది, స్క్రీన్ ప్లే కాస్ట్యూమ్ ముందే చూసుకునేది. షీస్ టు కాల్ మీ అండ్ ఆస్క్ మీ వాట్ కాస్ట్యూమ్స్ అని, లుక్ ఎలా చేద్దాం, ఈ డ్రెస్సెస్ బాగున్నాయి. ఆవిడే పర్సనల్ గా కొంచెం షాపింగ్ చేసి పిన్ ఇంట్రెస్ట్ లో ఆ ఫొటోస్ పంపించి ఆ క్యూరియాసిటీ ఉంది. దట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మాకు స్టైలిస్ట్ శ్రేయ, సో ఈవిడ ఆవిడతో ఇంటరాక్ట్ అయ్యి ఇచ్చేద్దాం ఇలా చేద్దాం అని, టామ్ బాయ్స్ ఉంటే ఇలా చూపిద్దాం, తర్వాత గ్లామరస్ అయినప్పుడు ఇలా చూపిద్దాం అని. సో అది వెరీ ఇంపార్టెంట్. ఈవిడ గారు చాలా రిలాక్స్. ఎస్ అంటే ఇట్స్ నైస్. ఆవిడ ఒకసారి సీన్ చెప్పిన తర్వాత ఒకసారి చదువుకుని ఫోను తర్వాత యాక్టివిటీ 3 ఇస్తారు. బట్ అగైన్ షీ వాజ్ అ న్యాచురల్. అంటే థియేటర్ లో చేయడం వలన వీళ్ళు ఎంత రిలాక్స్ ఉన్నా యాక్షన్ అనగానే ఆ జోన్ లో వెళ్ళిపోయేది ఇవిడ. సో ఇద్దరు డిఫరెంట్ టైప్స్. Okay, Yeah, so I was very calm. Like, calm and okay, ठीक है, काम कर नहीं, लेंगे. पूरा chill हो रहा था, पूरा enjoy कर रहा था. Yeah, this is my first movie. I enjoyed a lot. Like, I'm enjoying. I enjoyed every scene, every movement, every line of my dialogue. So, yeah, Telugu थोड़ा सा डिफिकल्ट हुआ था स्टार्टिंग में, देन मैंने रट्टा मारा था थोड़ा सा. आज तो तेलुगु इंडिया, तेलुगु मूवीज पैन मूवीज बन गए. Exactly. तेलुगु ऑडियंस आर लाइक पैन इंडियन ऑडियंस. हर हफ्ते में 3-4 मूवीज देखते हो. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి యాక్టర్స్ కూడా తెలుగు స్పష్టంగా నేర్చుకుంటున్నారు. మొన్న వచ్చిన హాస్ని గారు కావచ్చు, హాస్ని సుధీర్, సబ్ లోగ్ తెలుగు సీక్ రहे. ఎప్పుడు నేర్చుకుంటున్నారు తెలుగు? నెక్స్ట్ ఇంటర్వ్యూ తెలుగులో చేద్దామా? मैं पूछ रहा है कि अगला इंटरव्यू तेलुगु में कर सकते हैं क्या? Definitely. Right. And coming to you, Sahiba ji, what kind of the roles you are looking? So, like, as a viewer, I really like psychological thriller kind of movies. You know, I remember watching one movie, Awe. And I was like, okay, wow, that's very interesting. Yeah. But also, I'm interested in doing romantic movies. I really like Okay Kanmani, Mani Ratnam sir's film, and a lot of romantic movies. So I would like to play that fun and romance kind of genre. Yeah. Right. Interesting. आपका? See, जैसे हमने बात की, like Sara is like similar to me. Yes. But next, I want like some character challenging role, like जिसमें मुझे मेहनत करनी पड़े कि like इसको कैसे करना है, इसमें कैसे जाना है. So yeah, challenging role, like जिसमें थोड़ा सा मुझे अपने कैरेक्टर से हट के कुछ सोचना पड़े, थोड़ा सा चैलेंज हो. तो आप बोल रहे कि सारा बहुत आसान है? नहीं, Sara is like me. वो ये बोल रहे हैं, वो बोल रहे हैं कि उसमें चैलेंजिंग टास्क नहीं है, सिमिलर टू that's also no. That's all, because there is so many, that I said, there is so many colors in her character. Okay. So कुछ मुझसे मैच करते हैं, देन कुछ बिल्कुल डिफरेंट है जो मैं नहीं हूँ. सो उसके लिए ऑब्वियसली उसमें मुझे भी थोड़ा सा टाइम लगा था कि ओके इसे कैसे करना है. देन आई प्रैक्टिस मिरर के सामने कि अच्छा ऐसे करती हूँ. देन फिर मैंने फ़ोन रख के पूरे सीन्स खुद रिकॉर्ड किए अपने कि अच्छा मैं ऐसे कर सकती हूँ, इसको ऐसे कर सकती हूँ, लाइक डिफरेंट स्टाइल में. सो या फिर जो मुझे अच्छा लगा, मैंने देखा कि हाँ ये वाला जा रहा है, देन फिर मैंने सेट पे किया. देन अगर कुछ चेंज होता था तो सर बताते थे कि हाँ इसको ऐसा भी कर सकते हैं. अदरवाइज जो मैंने प्रिपेयर किया एवरी टाइम इन्हें अच्छा ही लगा. Nice. And coming to the family background, so if like going to any modeling industry or glamour industry, mostly the family's concerns will be there. So about our family, my family is like chill because they are happy. मैं अच्छे प्रोजेक्ट से like this is a very nice project, तो वो बहुत खुश हैं. Like anyone from the film industry background? No one. Like my dad is in a bank. My sister and my jiju is in IIM. They are assistant professors, and my younger brother is like he's doing a study. So yeah. So अब जहाँ जाते
वहाँ आपका दीदी भी आते हैं ना? Sometimes. Because जब वो फ्री होते हैं, नहीं जब वो फ्री होते हैं, बिकॉज उनका भी जॉब है, so जब वो फ्री होते हैं, yeah. Actually, I would like to ask your opinion on the industry, because the younger generations or the newcomers to the industry, they have many fears in their mind. మీకు తెలిసిందే అన్న, ఇప్పుడు మనకి కొత్త ఇంకా కమిట్మెంట్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా అంటే ఓపెన్ గా మాట్లాడుకోరు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీకి అన్ని రంగాల్లోకి వెళ్తున్నట్టుగా చాలా మంది వచ్చి పనిచేయాలి, అప్పుడే ఆ స్కోప్ ఉంటుంది. ఇది మేజర్ గా ఒక్క పర్సన్ కాకపోవచ్చు, కానీ మధ్యలో ఉండేది ఏదైతే ఉంటుందో దే గోల్మాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నష్టపోయే వాళ్ళు, నలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో मैं बोल रहा है कि बीच में जो रहता है ना, so कमिटमेंट्स के पूछते हैं, ऐसे ही पूछते हैं, like whatever the dreams we have, they spoil that. So what's your mark on that? So today's generation, like they are, what I saw, like they are very serious about it, but they're very creative. Yes. Like ये भी कर लेंगे, they are multitaskers. So ये अच्छी बात है. Yes. So industry के लिए भी अच्छी है. There is so many opportunities are there. Industries में भी जब से OTT आया है, there is lots of opportunities for everyone. So जिसको भी ट्राई करना, even जिसको ये नहीं मिल रहा, reels are there. They are very nice. Like people अपना కదా మనకి we have to do the work, అదే వస్తుంది. टैलेंट अगर स्टार्टिंग में वो अपने रील्स पे, बिकॉज अगर किसी को अपॉर्चुनिटी नहीं मिल रही है तो वो रील्स पे अपना टैलेंट दिखाते हैं, देन वो लोगों के ज़्यादा से ज़्यादा कांटेक्ट में आते हैं. सो यंगर जनरेशन इज वेरी स्मार्ट नाउडेज. అంటే మీకు పవన్ గారి దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా వచ్చినాయా? బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఇలా అలా కమిట్మెంట్స్ అవి ఏమైనా అడిగారా? పూచా క్యా? నేను ఇక్కడే ఉన్నాను కనీసం. I'm asking, and producers, did you get producers say वैसे आते and how will you handle that? No, not at all. I feel, I've been really grateful because to be. Because he knows the hurdles of the industry. Being a writer, director, उतना आसान नहीं है. Right. So no, I feel I've been really grateful that I got him as my director, writer, producer, co-actor. Yes. He has been really sweet and like a gentleman. And you were asking me how will I handle that in future. Yes, please. So by God's grace, I haven't faced that. But I don't think I'm going to offend anyone. Right. If, some things can be not acceptable by me, but acceptable by someone else, I'll just be polite about it, like what I want. Yeah. True, because in the people, whoever is working in the industry, glamour industry, they'll face that. And we have to be like an inspiration to the many youngsters who wants to work in it. అందరికీ ఒక కళల ప్రపంచం, రంగుల ప్రపంచం. చాలా మంది ఇలా వచ్చి మనకి నలిగిపోతూ ఉంటారన్న, మీరు చూసే ఉంటారు. మీకు ఇదేం కొత్త కాదు, ఓపెన్ గా మాట్లాడాలనుకుంటే మనసు విప్పి, రైటా కాదు? అంటే నేను ఆడిషన్స్ కోసం లాస్ట్ టైం మెర్సే తిరిగాను, ముంబై ఇప్పుడు తిరిగాను. సో వాళ్ళతో లాస్ట్ టైం ఒక 40 మంది, ఇప్పుడు 50 మంది మాట్లాడాను అమ్మాయిలతో. సో వాళ్ళతో కాసేపు కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడతాం కదా. సో వాళ్ళు చెప్పారు, పవన్ ఇలా మీ ఇండస్ట్రీలో హీరో మిస్బిహేవ్ చేశాడు, ఈ డైరెక్టర్ మిస్బిహేవ్ చేశాడు, చాలా పరిచయం చేస్తారు. అంటే నేను అన్నప్పుడు కొంచెం ఏంది, మన ఇండస్ట్రీలో అందరూ ఇంత జెంటిల్మెన్ గా ఉంటారు, సినిమాలో మనం ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలో అమ్మాయిలు ఇంత బాగా చూపిస్తాం, రెస్పెక్ట్ఫుల్ గా హుందాగా చూపిస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్ వీళ్ళు చేసే పనులు ఇయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు చెప్పిన ప్రతిసారి నాకే కొంచెం సార్ట్ ఆఫ్ గిల్ట్, ఏంటి ఇలా ఉందని. మనతో తిరిగే వాళ్ళు, మనకి పరిచయమైన వాళ్ళు, మన ఇండస్ట్రీలో పెద్ద పేర్లు ఇవన్నీ. సో అది ఉంది అది ఇంకా పవర్ఫుల్ పీపుల్, సిస్టమ్ అలా ఉంది. కానీ వాళ్ళని కొంచెం అదే ఇప్పుడు వచ్చి యంగ్ బ్లడ్, లైక్ దిస్ పీపుల్ సెడ్, యంగ్ గర్ల్స్, యంగ్ గైస్, దే మోస్ట్ స్మార్టర్, వాళ్ళకి తెలుసు ఎవరిని. కానీ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకు నేను అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని అడగలేదన్న, అది ఐ నో హౌ హార్ట్, ఇంత మీరు ఎలా వచ్చారు జర్నీ అనేది నేను చూస్తున్నాను, నాకు తెలుసు. అది ఎందుకు అడుగుతున్నా అంటే నేను పర్సనల్ గా ఇవన్నీ చూసాను. చాలా మంది వచ్చి ఇలాగా అంటాము, కొన్ని ఆపర్చునిటీస్ కావాలంటే మధ్యలో ఒకటి పెట్టి గీత దాటితేనే అదన్నా ఇది చెప్పడము, వాటి వల్ల వెనక్కి వేసిన చాలా మంది ఉన్నారు. సో మొన్న అల్లు అర్జున్ గారు కావచ్చు, చాలా పెద్దవాళ్ళు కూడా స్టేజ్ మీద నుంచి కూడా చెప్పారు, మీరు అందరూ రండి ఇక్కడికి వచ్చి వర్క్ చేయండి అని. ఆ పిలుపుని తీసుకొని చాలా మంది అలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేగా ఎక్స్పీరియన్స్, అంటే నాట్ ద కీ పర్సన్స్, మధ్యలో ఉండే వ్యక్తుల వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది అంతా. సో వాళ్ళందరూ కూడా దాటుకొని వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి ఓపెన్ అప్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్ అబౌట్ ఇట్, దెన్ ఓన్లీ whatever the dreams we have, we can pursue that, isn't it? Right. కరెక్ట్ అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అయ్యారు, మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా క్లీన్ గా, అంటే
వెళ్ళాలి అనేది నా రిక్వెస్ట్. అఫ్ కోర్స్ అండి, సర్టన్ గా నేను ఫస్ట్ నుంచి మన ప్రొడక్షన్ కంపెనీ కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం. ఓకే, టీమ్ కి ఇచ్చేవాడిని, ప్రతి లాస్ట్ టైం ప్రొడక్షన్ మెర్సి కూడా ఇచ్చాను, ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, లేదంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ అని చెప్పాను. అండ్ ఇంకోటి, నాకు ఈ మన ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ముంబైలో వెళ్ళినప్పుడు ఇలా పాయింట్ చేస్తారు. నేను అడిగేవాడిని, ఏమండి తెలుగు కాదు మరి వేరే ఇండస్ట్రీస్ కూడా ఇష్యూ ఉంది కదా అంటే, ఉంది కానీ మీ వాళ్ళు కూడా తక్కువ కాదు అన్నట్టు మాట్లాడారు. సో నాలాంటి ఏ వాళ్ళు వెళ్ళినప్పుడు మేము సినిమా ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అలాగే చూసేవారు. మేము కూడా ఆ హిడెన్ ఎజెండా ఉందేమో, వీఆర్ గోనా మిస్బిహేవ్ అన్న యాంగిల్ నుంచి చూసేప్పటికి ఇబ్బంది అయిపోతుంది నాకు అది. రైట్. యా, ఐ హోప్ పీపుల్ సీ దట్. అండ్ షాక్ తింటారు కదా ఆ రోజు నైట్ అంతా తెలిసినప్పుడు, మాట్లాడినప్పుడు నా జలకలు తవ్వుతూ ఉంటాయి. అసలు ఇంతూరా బాబు వీళ్ళకి ఆడిషన్స్ అన్న మనకి ఫీలింగ్ వచ్చేస్తుంటది. బట్ ఇట్స్ ఇన్ఎవిటబుల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, యూ హావ్ టు డీల్ విత్ ఇట్. అండ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అర్థం చేసుకున్నారు. దే అండర్స్టూడ్ వెన్ ఐ వాస్ నరేటింగ్ ఆల్ దిస్ థింగ్, దిస్ గై ఇస్ ప్యూర్ వర్క్, నో నాన్ సెన్స్, జస్ట్ ఫోకస్ ఆన్ ద వర్క్. సో కొంతమంది అర్థం చేసుకోవాలి, కొంతమంది అలా ఉండరు. సో అక్కడ నాకు చాలా ఇబ్బంది అయిపోయేది అక్కడ. కానీ రావాలి, అవుట్ సైడర్స్ కంపల్సరీ రావాలండి ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు నేను మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా నేను ఇండస్ట్రీకి, ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు, షీఈస్ వర్క్ ఫర్ ద మలయాళం ఇండస్ట్రీ. అలా నేను అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనం పంపించాలంటే మనం చూస్తున్నప్పుడు ఆ భయం అనేది కలగకూడదు, అంతే కదా, ఆ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు అది సో ఐ మీన్ టు సే అంతే ట్రూ, వాలిడ్ పాయింట్స్. అండ్ ఇంకొకటి అన్న, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, ఏం చదువుకున్నారు? ఎంబీఏ అన్న. ఎంబీఏ, బీటెక్ ఎంబీఏ. రైట్. బేసిక్ అందరి నుంచి వచ్చే క్వశ్చన్, ఇప్పుడు నాకు కూడా అడుగుతూ ఉంటారు, చదువుకొని ఎందుకురా ఇక్కడికి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అది మంచి క్వశ్చన్ అన్న. నేను చాలా చేశాను, సినిమా ఇండస్ట్రీ రాకముందు నేను చాలా చేశాను, ఐటీ కన్స్ట్రక్షన్ అన్ని చేశాను. అండ్ నచ్చిన పని చేయడం ఒక ఎత్తు అయితే, నచ్చని పని చేయడం ఇంకా కష్టం. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందులో ఈ జనరేషన్ లో మనకి అది అస్సలు అవ్వట్లేదు. నేను అప్పటికి ట్రై చేశాను వేరే చేసుకుంటూ పోదామని, కానీ అసలు ఫర్గెట్ మనీ, అక్కడ మనసు సరిగ్గా ఉండదు. సో ఇంకా నేనేం మోస్తూ వచ్చేలేదు సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నా నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసాను. సో మీరు అన్నారు కదా అంత చదువుకుని ఏమని, ఇట్స్ నైస్. మెయిన్ థింగ్ ఇంకా మీరు అన్నట్టు రావాలండి, చదువుకున్న వాళ్ళు రావాలి ఇండస్ట్రీ. కరెక్ట్ ఇదే మీరు అన్నారు చూసారు, ఆ మిస్బిహేవింగ్ చేసే పీపుల్ అన్ని ఈ చదువుకున్న వాళ్ళు వస్తేనే, కొంచెం సెన్సిబుల్ పీపుల్ వస్తేనే విల్ ట్రై టు ఫిల్టర్ అవుట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఐ బిలీవ్. సో ఇప్పుడు వచ్చి యంగ్ ఫిల్మ్ మేకర్స్ చూడండి, తెలుగులో మంచి ఫిల్మ్ మేకర్స్. నేను ఈ అమ్మాయిలు కూడా అదే చెప్తుంటాను, బై ద వే, ఆడిషన్స్ లో ఇలా మిస్బిహేవ్ అయిపోయిన అమ్మాయిలు ఉంటారు కదా, మీరు అలా ఫీల్ అవ్వకండి. కొంతమంది ఉంటారు, బట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు, దీస్ పీపుల్ ఆర్ అబ్సల్యూట్ జెంటిల్మెన్స్. You don't need to worry about all those people, all those things. ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూస్తే all are educated. I did my masters, so the people who are sitting here, they already have the graduation degrees, and they're passionate. They are working as a freelancers, so parallelly they are like working as a professional and a freelancers as well. So ila మన ఇండస్ట్రీలో we have that, because the Telugu industry is growing like a wildfire all over the world. So many technicians are like they're educated, so whoever like ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల ఆ మచ్చ అనేది ఆగిపోకూడదు, అంతటితో అదొక రోడ్ బ్లాక్ కాకూడదు. వన్ మోర్ కరెక్షన్, చదువుకున్నంత మాత్రం వాళ్ళు మిస్బిహేవ్ చేయరని కాదు, చదువు లేనంత మాత్రం వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారని కాదు. అన్ని ఉన్న వాళ్ళు అన్ని చేస్తారు. అదే నేను చెప్పేది, ఎవరైతే ఉన్నారో కీ పీపుల్, వాళ్ళకి ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా మనకు అది జరగకూడదు అని. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో ఆడపిల్లలు కూడా వచ్చి వర్క్ చేయాలి ఇండస్ట్రీలో. ఎస్, ఊరినే చూసాను, ఆడిషన్స్ కోసం పర్సనల్ గా పిలుస్తుంటారు, అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ ఉన్నారు, ఈవిడ్ని జస్ట్ నేను వీడియో కాల్ చూసాను, తర్వాత ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసాను. సో అక్కడే నాకు 95% వర్క్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెప్యుటేషన్ వాస్ క్లియర్ సుష్మా గారి ద్వారా, అండ్ దెన్ ఐ సా పర్ఫార్మెన్స్, అండ్ దెన్ ఐ టాక్ టు హర్ ఆన్ వీడియో కాల్, ఆల్ దిస్ ఆన్ వీడియో ఓన్లీ. సో వర్క్ ఎత్తికి అర్థం అయిపోయింది నాకు. సో అక్కడ పని అయిపోయింది నాకు. జస్ట్ నరేషన్ కూడా ఐ గేవ్ ఆన్ వీడియో కాల్ ఇట్ సెల్ఫ్. ఇన్ పర్సన్ నేను ఓన్లీ స్క్రీన్ ప్లే ఇచ్చాను ఇంగ్లీష్ లో, అంతే. సో జనాలు ఊరినే ఆడిషన్స్ కోసం అని చెప్పి అది ఇది అంటారు. వీళ్ళిద్దరు ఎవరైనా ఇబ్బంది పెట్టారన్నా? ఇబ్బంది ఇన్ ద సెన్స్, మనకి ఇప్పుడు ఆబ్వియస్లీ హీరో అంటే నాకు అదే కావాలి, ఆ కోకే కావాలన్నట్టు కదా. యా, ఈవిడేమో ఇప్పుడు సీరియస్ గా ఉండేది, పర్లేదు. ఈవిడేమో స్నేహ గారేమో, Pawan, I don't like this scene. Pawan, I want that scene. Pawan, I want to change my costume. Pawan. ఎలాంటి కొంచెం ఉండేది. Pawan, I don't like this dance move. So I don't want this. ఎందుకంటే ఒక డైరెక్టర్ నాకు ఒక విజన్ ఉంటుంది, నాకు ప్రాజెక్ట్ కి వాళ్ళకి వేరే ఒక ఆలోచన ఉంటుంది, అది అచీవ్ అవ్వాలంటే వేరే వేరే ఒక ప్లాన్ ఉంటుంది. లేదు నాకు ఇదే కావాలనేది మనకున్నప్పుడు
చాలా డిస్టర్బ్ అయిపోతాం, అది నా ప్రాజెక్ట్ ఇది అన్న ఫీల్ ఏదవుతూ ఉంటుంది. అదే ఎప్పుడైనా జరిగిన సందర్భం? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాజ్ స్ట్రెస్ బస్టర్ అందరికి. నాకు మా డిఓపి సజెస్ట్ కి మేము చాలా స్ట్రెస్ ఉండేవాళ్ళం సెట్ మీద, కానీ వీటి చేసే చిలిపి పనులకి మాకు చాలా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. I'm just saying you were fun on the set. मुझे मेरे बारे में सारी बातें समझ आती है. So ఇక్కడ నేను ఓపెన్ గా చెప్పేయచ్చు, వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు, సో ఓపెన్ గా మాట్లాడచ్చు ఇక్కడ. అండ్ వీళ్ళిద్దరు నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ షాప్ అప్పుడే మన సీన్స్ ఏంటి, ఇంకా చెప్పండి నరేషన్ అప్పుడే ఆ సీన్స్ ఏంటి, రొమాంటిక్ సీన్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి డీటెయిల్ గా చెప్పాను. అండ్ ప్రీ ప్రొడక్షన్ అప్పుడే కాస్ట్యూమ్స్ మన శ్రేయ గారు ఆ కాస్ట్యూమ్స్ వీళ్ళకి ట్రై చేయడం, ఏది బాగుంది ఏది ఇంకా బాగుంటుంది, అది కూడా ఫీమేల్ కాబట్టి ఆవిడ ఆల్ త్రూ ద మూవీ ఉన్నారు శ్రేయ గారు వీళ్ళిద్దరికి కంఫర్ట్ జోన్. అండ్ వాడు వీళ్ళకి కూడా ఆ సీన్స్ తెలిసి ఇన్ డీటెయిల్. సో ఎక్కడ మేము ఆన్ ద స్పాట్ అక్కడ వచ్చిన తర్వాత ఒక హ్యాండ్ ఎక్స్ట్రా వేయడం కానీ ఒక కిస్ ఎక్కువ పెట్టడం కానీ అవ్వలేదు. సో వెరీ మచ్ క్లియర్. And I'm thankful to both Sneha and Saiba that they understood the importance of those scenes and they didn't trouble me during the shooting. Yes. Right. So जब काम करते हैं ना शूट लोकेशन पे, he is the director and actor. जो intimacy scenes और romances करने के समय, so how he narrates and like you know how it goes. Because दो लोगों का काम एक ही करना है, एक ही. That was the most interesting part. But I was at ease because of this thing, because he's actor also, director also. He could like explain me better. Okay. Yeah, and about intimate scenes, he told us in advance, like when before signing the film, I asked him about everything in detail, like tell me how much we are going to do it, how many scenes are there, everything. Like I sat with him for almost entire day and discussed about each and every line and in detail. So then only I got to know like what we are supposed to do, so that mentally, you know, you're sorted like on the set, there's no trouble. And he has been really clear about everything from the start. So that really helped. So before going on the set, we already knew what we were supposed to do. And everything was in one take. That was the best part. Yeah. And that too. Yeah, so he's really shy as a person. Even before the scenes, he was shy himself. So we would just mark like where are we supposed to stand and how are we supposed to face the camera and everything, all the technicalities. And then we did that 2-3 times, just marking. And when it was like action, just one take and done. So whatever you're seeing, that's one take. लग रहा है कि workshops किया आपने? Yeah, we did a lot of workshop with him. Yeah. So before going to the shoot, you did the workshops? Yeah, we did workshops about every scene 2-3 times. Yeah. कितना दिन शूट किया ये प्रोजेक्ट के लिए? 30 days. 28 days each. Yeah. మొత్తం 41 days exactly shooting. 41 days. Yes, and ఇంకోటి ఈ రొమాంటిక్ సీన్స్ కూడా ఎవ్రీ డీటెయిల్ నేను స్క్రీన్ ప్లే రాసుకున్నా. ఓకే. సో వాళ్ళు చదివితేనే అర్థం అయిపోయింది ఆ సీన్ ఎలా మూవ్ అవుతుందని. అండ్ ఆఫ్ కోర్స్ షూటింగ్ అప్పుడు అన్ని కెమెరా వీళ్ళకి ఫేవర్ గా ఉంటుంది, సో అలాగే ప్లాన్ చేసుకునే వాళ్ళం. సో దే లుక్ వెరీ ప్రెటీ ఇన్ ద రొమాంటిక్ సీన్స్. yes, you both are really gorgeous. Thank you so much. Pawan is handsome. Anyway, there's a reason he's having the 2 girls. That's what. సో ఇక్కడ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంతా బానే ఉంది. గర్ల్ ఫ్రెండ్స్ అంటే మీ పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్క విజయం వెనకాల ఒక స్త్రీమూర్తి యొక్క సపోర్ట్ ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్ లో ఒక రైటర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఉండడానికి ఉన్న ఆ వ్యక్తి గురించి. సెటిల్ అండి, ఫ్యామిలీ, మామ్, మదర్, మా నాన్నగారు వీళ్ళందరూ అంటే ఇనిషియల్ గా ఇండస్ట్రీకి వస్తాను కానీ పేరేమన్నా చెప్తారా? ఎంతకన్నా ఎవరు లేరండి ప్రస్తుతానికి. వెళ్ళే మీరు అన్నట్టు ఎవరు లేరు. ఇంకా ఏమైనా సినిమాలో జిఎఫ్లు ఉంటే వీళ్ళే సినిమా వరకు. సో మా అమ్మ నాన్న ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తానగానే కంగారు పడ్డారు. మిడిల్ క్లాస్ కదా, ఎవరు కమన్ అనలేదు. మనం వచ్చి కింద మీద పడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం వీడు సిన్సియర్ గా చేస్తున్నాడు అని. దేవదేవర్ మిగతా సపోర్ట్ లేకపోయినా కనీసం మాట భరోసా ఉంటే కొంచెం ధైర్యం వేరు. ఇది అనుకున్న బడ్జెట్ అయిందా లేదా? లేదు, అంటే ఎక్కువ వెళ్ళినా చేసేది లేదు. సో అందులోనే పూర్తి చేయాలి. ఓకే, అది ఫిక్స్ అయిపోయింది. సో ఫటాఫట్ వీళ్ళు ఏదో టైం లిమిటెడ్ చెప్తున్నారు, ఫటాఫట్ ఒక ర్యాపిడ్ ఫైర్ చెప్పేద్దాం. షూర్. ఓకేనా? సో ఫేవరెట్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? Vijay Deverakonda. And one word about Pawan Kalyan?
Oh my God, I get goosebumps when I hear about him. He's very humble, and the deeds he is doing, like, it's commendable. And Allu Arjun? Pushpa. Oh, so you want the Pushpa? What? Yeah. Right. And one word about darling Prabhas. Oh God, he's really handsome. He's so tall. No words for him. And Makkal Selvan, Vijay Sethupathi sir. Very down to earth. Right. आपका favorite ma'am? My favorite is Prabhas. Prabhas darling. Okay. And so whenever you think about the Prabhas, so what comes into mind? Very good actor. Okay. Nice action scene he did in the movie. And yeah, very polite and humble. Allu Arjun? Allu Arjun, handsome. And Pawan Kalyan garu? I watched his movie Khushi and I loved that movie and I'm waiting for OG. OG. Yeah. Right. And coming to Mass Maharaja Raviteja garu? Yeah, down to earth, respected. అన్న ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. వచ్చే ముందు మీకు పవన్ అంటే ఎప్పటి నుంచి అంటే పవన్ అనే పేరులోనే ఒక పవర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది మీ బ్లడ్ లో ఉన్నది, చెప్పాల్సిన పని లేదు స్పెషల్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ 21 seats కంటెస్ట్ చేస్తే 21 seats 100% స్ట్రైక్ రేట్. 10 ఏళ్ల కష్టం రోడ్ల మీద పడుకొని వెళ్ళి ఎలా చేయటం. సో ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అదే అండి, నేను పాలిటిక్స్ యాక్టివ్గా ఫాలో అవుతాను. ఓకే. ఎస్, అండ్ ఐ వాజ్ ఎ యూపీఎస్సీ స్టూడెంట్, సో మై ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అని. సో పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన పాలిటిక్స్ ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ ఎలక్షన్స్ ఎంత హారబుల్గా హీ లాస్ చూశాను. అండ్ ఆయన కింద మీద పడేసి ద వే ఫాట్ అండ్ సో మెనీ ఫోర్సెస్ అగేన్స్ట్ ఉన్నా కూడా. అండ్ వన్ వర్డ్ ఆయన చెప్పాలంటే రియల్ హీరో. అండ్ ఇట్స్ నాకు అంటే మన స్టేట్ మీద ఒక ఐ కెన్ సీ ద ఫ్యూచర్, గొప్ప ఫ్యూచర్ ఉంది. పైన మోడీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు. సో ఐ కెన్ సీ ఇట్స్ ద టైమ్ టు బీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఆయన నిజంగా మనకి చాలా ఇన్స్పిరేషన్. మనది కానీ మన ఒక ఫీల్డ్లోకి వెళ్ళి అంతమంది వాళ్ళతో ఫైట్ చేసి అలా నెగ్గి ఎస్ ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో ఒక పేరు అలా మోగుతుందంటే అది సాధారణ విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో స్మాల్ ఫ్రెటర్నిటీ కాదు పాలిటిక్స్ అంటే. అక్కడ మట్టి ధూళి వేసి పడేస్తుంటారు, మాటలు తట్టుకోలేమయ్యి. ప్లస్ సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యాంటీ వ్యాన్ వదిలేసి అన్ని సుఖాలు వదిలేసి ఆయన చేసుకోవడం అంటే ఎలా అది నేను అంటే యాజ్ అ నార్మల్ ఆడియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను అంతలా కష్టపడతారండి. ఆయన చూస్తేనే ఆయన మాట, స్పీచ్, ఆ ధైర్యం, ఇట్స్ వెరీ అంటే అన్బిలీవబుల్. ఆయన చేసింది మొత్తం మార్చేసారు 6 months లో స్టేట్. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఈ మూవీలో అయినా వాడారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు హక్కు ఉంది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడ పెట్టినా కానీ అదొక ఇన్స్పిరేషన్. అంటే చూడండి, నేను ఏ సినిమా చూస్తే ఆ సినిమాకి ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రవితేజ గారు కానీ, మహేష్ గారు కానీ. సో అందరూ అల్లు అర్జున్ గారు అంటే ఆ సినిమా వరకు కొత్త వాళ్ళైనా సరే వాళ్ళకి అంటే నేను థియేటర్కి వెళ్ళేది అరవడానికి లీనమైపోతాను, కంట్ అయిపోతాను. సో ఆబ్వియస్లీ సినిమాలో చాలా లిబరల్ గా అందరి పేర్లు వాడుకున్నాను, అంటే అభిమానంతోనే వాడుకున్నాను. రైట్, ఖచ్చితంగా అభిమానం కదా మనందరి హక్కు. హక్కు కదా, చూస్తూ పెరిగాం అంతే. లైక్ మనకి నాగమామ అంటాం, బాలయ్య బాబాయ్ అంటాం, వెంకీ మామ అంటాం. సో అలాగే ఆ ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది మనకి. రైట్. సో ఇప్పుడు వర్క్ స్టేటస్ ఏంటి ఇండస్ట్రీలో? I am doing couple of projects, like I'm not supposed to reveal much about it. Yeah. And Sneha ji, aapka are you listening the stories in the industry now? Yeah, actually narrations is going on. And yeah, जब भी कुछ final होता है then पता चल जाएगा. That's a secret. Okay. Please watch our movie and give us so much love. తప్పకుండా చూడండి, థియేటర్లో యావరేజ్ స్టూడెంట్ అని ఎంజాయ్ చేస్తారు, అరిచేద్దాం, బట్టలు చింపేసుకుందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. Hi, our movie Average Student Nani is coming on 2nd August. So cinema theater lo chudandi, enjoy chestunara. Yes, it was very nice interacting with you all. Ante young generation kotta aasalato with many dreams we all come together. So edaina platform kavachu, we are working for the future generation. Yes. And ilanti సక్సెస్ మళ్ళీ రావాలని, అండ్ ఈ మూవీలో
ఒక మంచి సక్సెస్ కొట్టాలని, మీరు ఎస్పెషల్లీ పెట్టిన ప్రతి పైసా వసూలు చేయాలని, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మన ఇండస్ట్రీ మీద పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ఎ బ్లాక్ బాస్టర్ హిట్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఇదండి మన యావరేజ్ స్టూడెంట్ నాని. చదువుల్లో యావరేజ్ కావచ్చు కానీ బ్లాక్ బాస్టర్స్ లో కాదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక అధ్యయనం ఉంది, ఒక రైటర్ గా, ఒక డైరెక్టర్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రొడ్యూసర్ గా మారి. సో తన కష్టాన్ని అందరూ కూడా గుర్తించి ఈ మూవీని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అనంత టీవీ. నేను మీ మాధవ్. Please subscribe to Ananta TV. Please subscribe to Ananta TV. Please subscribe to Ananta TV.